సంతకాలే గాని సరఫరాలు ఉండవు. భారతదేశంలో వైమానిక దళానికి సంబంధించినటువంటి ఆధునిక ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడంలో ప్రభుత్వం మాటలకే గాని చేతలకి సిద్ధం కావడం లేదు. సంతకాలు చేస్తారు, దస్త్రాలు విడుదలవుతాయి, కానీ ఆయుధాలు మాత్రం చేరవు అంటూ నిన్న ఏకంగా చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. అది కూడా రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి సమక్షంలోనే అమర్‌ప్రీత్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఎయిర్ ఫోర్స్ దళాలు ఎంతగా సతమతమవుతున్నాయో, ఏ రీతిలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయో, బీజేపీ ప్రభుత్వ పెద్దలు, ఎన్డీఏ ప్రభుత్వ పెద్దల మాటలకి ఆచరణకి పొంతన లేకపోవడం వల్ల వైమానిక దళం ఏ రీతిన సతమతమవుతుందో చాలా చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. రక్షణ మంత్రి సమక్షంలోనే ఎయిర్ మార్షల్ అలాంటి కామెంట్ చేశారంటే ఎంతగా సతమతమై ఉండాలి, ఎంతగా ఇబ్బందులకు గురై ఉండాలి, ఎంతగా సమస్యలతో సాగుతూ ఉండాలి. ఎన్ని ఇబ్బందులు లేకపోతే అంత బాహాటంగా అంత బహిరంగంగా ఎయిర్ మార్షల్ మాట్లాడతారు. ఎయిర్ మార్షల్ రక్షణ సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు బహిరంగంగా మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధం కారు. అనేక రకాలుగా ఆలోచిస్తారు. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తారు. అలాంటి సమయంలో ఎయిర్ మార్షల్ రక్షణ మంత్రి సమక్షంలోనే ఒక్క ప్రాజెక్ట్ని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు. చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారంటే మోదీ ప్రభుత్వం ఎంత అసమర్థంగా, ఎంతగా ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతూ పనులు చేయడానికి చేతులెత్తేస్తుందో మనకు అర్థమవుతుంది. మోదీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం ఏమో చాలా పీక్స్లో ఉంటుంది, పనులేమో అత్యంత వీక్గా ఉంటాయి అన్నది నిన్న ఎయిర్ మార్షల్ మాటలను బట్టి మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఎయిర్ మార్షల్ స్థాయి అధికారులు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలను బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేయకూడదు కూడా. కానీ ఆయన అంతగా ఓపెన్ కావాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఎయిర్ ఫోర్స్ ఎంతగా సతమతమవుతుందో, భారత వైమానిక దళం ఏ మేర ఇక్కట్లు ఎదుర్కొంటుందో మనకి వెల్లడవుతుంది. మరి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పడం కాకుండా చేతలకు పూనుకుంటుందా? సామాన్య ప్రజలకి మోదీ మాటలే చెప్తారు, ఎటువంటి పనులు చేయరు, కేవలం మాటలతో మభ్యపెట్టి ప్రచారంతో పబ్బం గడుపుకునే పనిలో ఉంటారు అనేటువంటి విమర్శలు, వాదన బలంగా ఉన్నాయి. దానికి తోడు ఏకంగా రక్షణ దళాల విషయంలో కూడా అదే పంద, అదే పద్ధతి, అదే తీరును సాగితే ఇంక ఈ ప్రభుత్వం ఏం ఉద్ధరిస్తున్నట్టు, ఎలా సాగుతున్నట్టు, ఎంత పేలవమైనటువంటి తీరులో పాలన ఉన్నట్టు మనం అంతా అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం.